వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బాయిలోన బల్లిపల్లికి ఒక చరణం పాడతారా మంచిగా? బాయిలోనే బల్లి బలికే బండతారం శిలలోదిలే బాయిలోనే ఆమె బాయ్ బాయ్ అంటుంది, నేను అంటా బాయ్ బాయ్ బాయ్. నన్ను చూసేది పాడబాడండి. తిరుపోలు మరుపోలు సిల్లుడలికంగా నువ్వు ఉండు రోజాను తిరుపోలు మీన రమేష్ మీన గదే పాట వన్నా పెళ్లి శుభం పాట నీ విన గదే అదే పాడబాడి. డబ్బులు ఎందుకు ఇచ్చారు ఈ సాంగ్ కి? ఈ డబ్బులు అడగదు ఇప్పుడు. కానీ ఇప్పుడు మీ పల్లెటూరులో మంచిగా ఫేమస్ అయ్యాక మీరు పిల్లలందరూ వాళ్ళు బల్లి బల్లి అని పిలుస్తారు సార్ నన్ను, వాళ్ళు బల్లి బల్లి అని పిలుస్తారు సార్ నన్ను. చిరంజీవి గారు ఆయన సినిమాలలో పాటలు ఏమైనా గుర్తున్నాయా? మతి లేదు ఇక. ఏదైనా ఒకటి. మళ్ళీ మళ్ళీ ఇటు రాని రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని జరిగే ఆరాటంలో ఎన్ని లేని. ఇది చిరంజీవి గారి పాటే మరి అది నేను అనుకోకుండా హాయ్ తిరుపతి. హాయ్ అన్న. పెద్ద కొడుక చిన్న చిన్న ఆయన, అందుకని అంత ప్రేమ. పెద్ద అయినా కూడా పెద్ద ఆయన ఇంటికాడ వాళ్ళ బాపను చూసుకుంటాడు, చిన్న ఆయన ఈడ నన్ను చూసుకుంటాడు. మీ డేట్స్ చూసుకుంటున్నాడు ఇప్పుడు. చిన్న కోళ్ళ కూడా మంచిదేనా? చిన్న కోడలు మంచిదే, బిత్తిరి సత్తూరు బిత్తిరి సత్తూరు. నాగవ్వ ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు ఇంకా పినిచిన అత్తలేపే సార్. ఎంతైంది ఆ సాంగ్ మొత్తం? లక్షల పైన అయి ఉండొచ్చు. మంగ్లీ గారి డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి తను సినిమాల్లోకి వచ్చి ఉంటే ఇంకొక సాయి పల్లవి అయ్యేది అనిపించింది ఆ ఒక్క సాంగ్ చూసి నాకు. మీనింగ్ ఏంటంటే బల్లి పలికితే శుభం అంటారు కదా, తవ్వుకుంటా పోతా అంటే ఆ బల్లి పలికిన పలుకులకు అదృష్టవశాత్తు ఏంటంటే ఆ బంగారు శిలలు అనేటివి బయటపడ్డాయి. ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ అవుతుందన్న మన సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే నిజాలు ఏంటో. ఈ సాంగ్ అనేది మనది, నా సాంగ్, మా అమ్మ సాంగ్, మా అమ్మకు వాళ్ళ నాన్న ఇచ్చిన సాంగ్. ఇన్ని రోజులకు మా బల్లి అనేది గట్టిగా పలికింది, ప్రపంచం మొత్తం వినేటట్టు పలికింది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బాయిలోన బల్లిపల్లికే బాయిలోన బల్లిపల్లికే. ఎస్, మన నాగవ్వ ఉన్నారనమాట. నాగవ్వతో చాలా విశేషాలు చాలా మంది అడిగారు నాగవ్వ ఇంటర్వ్యూ చేయమని. అండ్ నాగవ్వ కూడా చాలా మంది ఇంటర్వ్యూ అడిగినా కానీ నేను మా రోషన్ అయితే ఇస్తాను అని చెప్పారంట. నాగవ్వ మాటల్లోనే. అమ్మ నమస్తే. నమస్తే అయ్యా. నా చూస్తుంటారా? చూస్తుంటాను. సో ఎందుకు నాతోనే ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నారంట? ఇక ఇందరు అడిగిండు కానీ అందరితో ఎందుకు, ఒకరితో చేయాలి అని చెప్తాను. అంతేనా? సో ఫస్ట్ ఎలా అనిపిస్తుందమ్మా? ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని కోట్ల మంది ఆ సాంగ్ చూసి మిమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా మంచిగా డాన్స్ చేస్తున్నారు. చిన్న పిల్లలైనే ముసలోళ్ళైనే బాగా అది చేస్తాను. కానీ అది ఇక సారు అది అనుకోనట్టు పాట అది చేసి 2 సంవత్సరాలు అవుతుంది. దాన్ని సినిమాలకే అని అనుకొని ఆయనతో చేసినాం. మా బాపు కళాకారుడు. అయితే బాపు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు నాకేం తెలుసు, అవన్నీ పట్టించుకో మనకు వచ్చున్నాయి. అయితే బాయిల నాటి పెద్దలు బాయిల బంగారాలు ఏంటి మా ఊళ్ళే, మా పుట్టినూళ్ళే గడీలు ఉన్నాయి. మంచి పెద్ద ధనాత్తులు పటేన్లు అయినాయి, దొరలు అయినాయి. ఇక దాన్నాటి దొంగల భయానికి భూములల్లో వాతి పెట్టుకుండు, బాయిలల్లో పెట్టుకుండు. అది అట్లా జరిగిందట. మా బాప ఒక్కనాడు ఆ మాట అయితే మావ ఒక పాట పాడింది, బాయిలోనే బల్లి వలికి. అంతే. అయితే ఆ పాట బల్లి వలికితే ఏమవుతుంది బల్లి వలికితే అంటే మా బాప ఒక్కనాడు అన్నాడు, బల్లి వలికితే శుభం అవుతుంది బిడ్డ అని అన్నాడు. అయితే శుభం అంటే ఇక తోడంగి బాగేండ్లకు తీసే వరకల్లా ఈ దోడిన కొద్దిగా బల్లి చిట్ట అననే బట్టి
ఇక చిట చిట అన్న వాళ్ళే అన్న బండసారం శీలలో వెళ్తాయి. బాయిలోనే బల్లి బలికే బాయిలోనే బల్లి బలికే బండసారం శీలలో వదిలే బాయిలోనే ఓకే. ఇట్లా అవుతుంది. ఆ, ఇట్లా అయితే దాన్ని ఇక మేము ఒక్కనాడు మంగిలి వారకు అంతకన్నా ముందుగా ఒక్కటి రేణుకా ఎల్లమ్మ పాట వేసినాం మా ఊళ్ళోనే. కొంచెం బోలే అంటే పోయేంత మందం పోయినాయి కానీ ఇక దీనంత దేవుళ్ళ కొద్దిగా తక్కువ. ఉమ్, ఇక బాయి కాడి బొడ్డమ్మ అన్నది కూడా మనే వాడినాం. ఇక ఆనాడు మైక్ టూర్లకు సూటుకొని వచ్చి నాగవ్వ రాయ అంటే ఇక పేరిచ్చే మందంగా అనిపించినాం. ఉమ్, ఈ పాటకు 2 సంవత్సరాలకు మొన్న చేసినాం. మాకు కూడా ఛానల్ ఉన్నది కానీ అంతవరకు దాకా పాటలు మా అన్నలో కూడా బాగానే వాడినాం. ఓకే. ఆ, ఉమ్, వాడినాం కానీ ఇక అంతకు ముందుగాలు తిరుపతి రెడ్డి అని నా కొడుకు మీదే నేనే వాడుకున్నా ఓ, మా ఏం ఛానల్లో పాట. ఏం పాడారమ్మా? ఏసీకి ఎండల్ల ఇలా బండ్లు గట్టంగా ఏసీకి ఎండల్ల ఇలా బండ్లు గట్టంగా ఎవ్వరనుకుంటేనే నా తిరుపతి రెడ్డి ఎవ్వాలనుకుంటేనే నా తిరుపతి రెడ్డి ఎయిరయ్యరని కాదు లేమన్నా గాని ఎయిరయ్యరని కాదు లేమన్నా గాని మనసే లేదన్నాడే నా తిరుపతి రెడ్డి మోదే లేదన్నాడే నా తిరుపతి రెడ్డి. ఓ, అయితే ఫస్ట్లో పెద్ద ఆయన నీ తీరునే ఉంటారు. 2 కొడుకులు నాకు బిడ్డలు లేరు. అయితే అమ్మను మనమ్మ పట్టినంత ఫంక్షన్లకు అటు ఇటు వడ్డింపటానికి తీసుకుపోతారు కదా. అమ్మతోని ఒకసారి వాడిస్తాము తమ్మ ఊరికి మా అందితోని పైసలు ఇచ్చి పాడిచ్చుడు అయితే అని అంటే భయపడుతుందో ఏమో అని ఒకనాడు వాడిచ్చారు. ఇక ఏం కాదు అని పాడిచ్చారు. ఇక అట్నే కొంచెం భయం తెలిపోయినట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారమ్మా పాటలు మీరు? తెలంగాణ నేను పాటలు చిన్నప్పటి నుంచే నాకు పాటలు వచ్చు. వచ్చా? ఆ, చిన్నప్పటి నుంచే వచ్చు. చిన్నప్పటి నుంచే వాడదాం కానీ నేను నడవంతరం ఒకరి పాటను తీసుకోను ఒక్కరిని కామెడీ కొట్టి పాడేదాన్ని కాదు. Okay. మనకు భగవంతుడు సరస్వతి తల్లి మనకు అది ఎట్లా లభిందో ఆ. అదంతా దేవుని దయ. ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఎవరి దగ్గర నేర్చుకోలేదు? లేదు బాలచిత్త వాటిన పేరు మందం వస్తుంది. ఇక అప్పుడు గింత తెలివి లేదు. ఆ, మా 4 అన్నలు నేను ఒక్కదాన్ని. ఓకే. 4 తోడ అన్ని తెలంగాణ పాటలన్నీ పాడతారు ఆ. చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళారమ్మా అసలు మీరు? వెళ్ళిన బాలచిత్త వాటిని కానీ ఏం చదువుకున్నారు? బాలచిత్త 1వ తరగతి 1వ తరగతి చదువుకున్నారు. ఆ, పోలేదు. ఇంకా పోలే. ఇక అప్పుడు గంత కాదు మా అన్నలు బాగా గారినందు చూసిండ్రు. ఉమ్, వాళ్ళు బొంబాయిలు అటు ఇటు పోయచ్చు. ఇట్లా ఇక బాగా ఒక్కసారి సారు కొట్టినందుకే తోలలేదు. ఉమ్. మేడం కొట్టింది. సో ఏదైనా ఒక పాట వింటే అది బాగా మీరు మైండ్ లో అనుకొని పాడేస్తారు. పాట నేర్చుకోవడం పెద్ద విషయం కాదు మీకు. విషయం కాదు ఇక అంటే ఇక ఒకటి మతి ఒక్కొక్కసారి మతి మరుపు మళ్ళీ అప్పటిదప్పుడు ఎటు తయారు చేస్తా. ఆ, మనిషిందు తప్పటిదప్పుడు ఆయన కాయగట్టుడు ఓ, అట్లా ఉంటది. ఓకే. కానీ చెప్పని నేను మర్చిపోతా. ఆ, ఇక అందుకే ఇక ఇప్పుడు నన్ను చూసేదేనా పాట పాడండి. తిరుపోలు మరుపోలు సిల్లుడలికంగా తిరుపోలు మరుపోలు సిల్లుడలికంగా నువ్వు ఉండు రోచాను తిరుపోలు మీనా మీ అత్త లేసేటి నీ పైడి సాసా మీ అత్త లేసేటి నీ పైడి సాసా నువ్వు ఉండు రోచాను తిరుపోలు మీనా. రమేష్ విన గదే పాట వన్నా ఆ, పెళ్లి శుభం పాట నీ విన గదే అదే పాడండి. కాదమ్మా, నిజంగా కొంతమంది తెలంగాణ ఫోక్ సింగర్స్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంటది మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారు, వీళ్ళని అప్పుడప్పుడు తవ్వి తీస్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడు అప్పుడు ఒక ఆమె ఆంధ్ర నుంచి బేబీ అని ఒక ఆమె వచ్చింది, మీరు వినే ఉంటారు. తర్వాత కనకవ్వ, కనకవ్వ కన్నా ముందే కానీ మనం అంతా ముందు తర్వాత నాగవ్వ తీయలేదు నన్ను ఆడికైనా కానీ పాపం నేను గానిత టీవీలో ప్రోగ్రామ్ చేసింది. చేస్తే నన్ను ఒక్క 3 పాటలకు ఏమో ఇవాళకు కొంచెం పడసలు వేరే ఉంటది కదా. నన్ను హెల్మెట్ చేసిండ్రు. ఇక కాసర్ల సామన్న మన ఆయన ఇక వాళ్ళు చరణార్జున్ అన్న నాగవ్వ నీకెందుకే బాధ అని మేము ఉన్నాం నీకెందుకు అని వాళ్ళు ఓదార్చండి. నీకు మేము ఉన్నాం ఎందుకని ఎంతటికైనా కానీ అని కాసర్ల సామన్న మంగిలి గారికి ఫోన్ నంబర్ ఇచ్చి అబ్బాయిది ఈయన నయం పడి తిరుగుతాడు, పెద్ద ఆయన ఇంటికాడ చూసుకుంటాడు. మా ఆయన కూడా మంచి పొమ్మని తోలుతాడు. నేను ఇంకా పాటలకై పోకపోతే నీకు నువ్వు రానొల్లాసంటిది బిల్ల అది చేస్తారు, నువ్వు గట్నే మూలకుంటావు ఎప్పుడు అని అంటే వచ్చినా రాకుండా ఇక దేవుని కళ మన కళ కాదు, ఇక్కడ దాకా వస్తామని మనం ఉదించుకోలేదు. అయితే నాగవ్వ నీకెందుకని ఆ మంగిలి గారికి ఫోన్ ఇచ్చిన వాళ్ళే ఇక తిరుపతికి ఫోన్ చేసింది కొడుకు.
చిన్నయ్యనకు. ఉమ్, ఈ చిన్నయ్యనకు ఫోన్ చేసిన వాళ్ళే తిరుగు గిట్లా అమ్మని తీసుకురమ్మన్న వాళ్ళే ఆయనతో తీసుకొచ్చాడు. ఉమ్, తీసుకొస్తే ఒక్కటి కాదు ఇక 2, 3 ఇక అయినా కానీ వాళ్ళు కూడా మనలో దామ్ సార్ కానీ మంగిలి గారు కానీ ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు కూడా నన్ను రమ్మ అని కూడా వీలలేదు. అవునా ఉమ్, ఒక ముచ్చట ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒకరు వేరే కాడ పోయి బతుకుదాం తెల్లాగా బతికితే వాళ్ళు గిట్ల ఎట్లా బతికిందని మనం అనత్తదా? ఉమ్, అది దేవుడు ఎత్తుకోవాలి. ఉమ్, నిజం అద్దా? అంతే. అయితే ఇక ఆమె నన్ను పిలిచి నా మంచిగా ఆ పాటకి ఈ పాటకు ఆయనతో చేసింది. ఇక మనకు గదేసాలు ఇక మనకు ప్రేమ చూసినప్పుడు అని ఉమ్, కానీ మంచిగా చూసుకున్నారు దామ్ సారును ఉమ్, ఈ మంగిలి గారు. ఉమ్, నాకు బిడ్డల పాపలు లేనందుకైతే ఉమ్, వాళ్ళు దామ్ సార్ కూడా నాగావని మంచిగా మంచిగా చేయిండు. ఆమెను ఆమె చేసినట్టే చూడాలి అని ఉమ్, అట్లా చేసిండ్రు. ఉమ్, కానీ నేను డబ్బింగ్ కొట్టే పాటలు నాకు రావు. ఓకే. అప్పటిదప్పుడే ట్యూన్ తయారు చేసి అప్పటిదప్పుడే మనిషిన వాడతా. కానీ ఒకరి మనకు కావాలని ఆ దేవుడు పెట్టలేదు. ఆ, ఇప్పటికైతే ఇక ఏమో చెప్పలేము. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఇంత టాలెంట్ అప్పటికప్పుడే ట్యూన్ కట్టడం? ఆ? ఏమో సారు ఆ దేవుడికి ఎట్లా రప్పించిండో తెలియదు. ఆ, మనిషిని చూసినా వచ్చేస్తుంది ట్యూన్. మనిషిని చూస్తేనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇట్లా ఓలి పండుగ కామన్ పండుగ అప్పటిదప్పుడు 100 అని ఇక మా చిన్న వాళ్ళు అల్లు అంటారు. అప్పటిదప్పుడు వాళ్ళు అయిన వాడితే ఇక నాగా వచ్చిందంటే ఇక అంతే అంటారు. అంటారు. సో మంగ్లీ ఫస్ట్ మీ పాట వినగానే షాక్ అయ్యారా? షాక్ అయ్యింది. మీరు కూడా ఫస్ట్ అప్పుడే కదా చూడటం? ఫస్ట్, అవునా? అయినా మంచిగా రెస్ట్ మీద ఇచ్చుడు మంచిగా అలంకునుడు బిగితే నేను ఏమనుకుంటారో మరి మనం అంతర్లే ఉండాలి, బాగా మీద పడ్డట్టు చేయద్దు ఉమ్. అని మంచిగా చూసుకుని. కానీ పాట అంతా మీరు పాడితే బాగుంటుందని చాలా మంది కామెంట్స్ చేశారు కింద, చూసారా? మీ అబ్బాయి ఏమన్నా చూపించారా? అబ్బాయిలు ఆ, పెట్టిండ్రు, ఆ, చూసిండ్రు. కానీ ఇక ఆమె లేనిది మనం ఇక ఈ ప్రపంచానికి కూడా అత్తయ్య నాకు అత్తయ్య కానీ మాకు ఒక 10 మంది అని తెలుసు కావచ్చు. ఆ, ఇప్పుడు ప్రపంచం మీద అయితే తెలియదు కదా. ఇప్పుడు ఆమె ఏబట్టే అంటే పాట అంతా నాదే కావాలి. ఇక అవి గుత్తులు గున్నాలు అన్నవి అవి రాసుకున్నారు. ఉమ్, ఇక రాసుకొని ఇప్పుడు ఆమెతోనే మనం ఇప్పుడు బయటకు వచ్చినట్టు ఒక ఓకే. విషయం. ఉమ్, ఉమ్, అయ్యో ఇప్పుడు మనకు మనమే పెద్దమైనాము అని అనుకోవద్దు. ఓకే. ఎవరో ఒకరు సహాయం. సాయం మీ సొంటలు సాయం చేస్తే ఇప్పుడు మీరు గిడికి రాని నాగావా అంటే నేను అత్తి అంటే మీరు లేనిది నేను ఎక్కడికి వెళ్ళి ఉమ్, అత్తనా? ఉమ్. నాకు అంత తెలివి ఉన్నా అన్ని తెలివి. కానీ ఆ పాట అంతా మీకు వచ్చా నాగవ్వ? బాయిలోనా? బాయిలోనే బల్లి వాళ్ళకి అంటే ఒక చరణం పాడతారా మంచిగా? బాయిలోనే బల్లి వెలికే బాయిలోనే బల్లి వెలికే బండసారం శిలలొదిలే బాయిలోనే బాదరులా బలలంతా బచ్చి సాలాడంగో బాదరులా అడకట్టు ఆడోళ్ళంతా తుడమెచ్చే సంబూరాలో వడకట్టు బాదరులా బలలంతా బచ్చి సాలాడంగో బాదరులా. ఒకసారిగా మళ్ళీ బాయిలోనా బాయిలోనే ఆమె బాయ్ అంటది. బాయిలోనే నేను అంటా బాయ్ అని ఆమె అంటది. కానీ అసలుకి ఎంతమ్మా ఒక రోజులో అనుకున్నారు ఇదంతా? మీరు ఈ సాంగ్ అంతా ఎన్ని రోజులు పట్టింది మీకు? 3 రోజులు పట్టింది. 3 రోజులు పట్టింది. మీకు మీరే ట్యూన్ కట్టేసుకున్నారు? నాకు నేనే కట్టేసుకున్నా. ఇక ఆమె రాపించుకున్నా. ఓకే. సో ఎర్రన్ని మా అన్న చేతికి 7,000 జోడు ఉంగురాలంటే అవి మా అన్నల మీద వాడేది. ఇక ఈ చరణం ఆమె వాడుతుంది. ఇక నాకు వచ్చే మేలు వచ్చిన నాకు ఇచ్చింది. డబ్బులు ఎందుకు ఇచ్చారు ఈ సాంగ్ కి? ఇక డబ్బులు అడగద్దు ఇప్పుడు. డబ్బులు అడిగే వరకల్లా ఆయన పాపం వేరే ఉంటది కదా. మంచిగా ఇచ్చారా? మంచిగా ఇచ్చింది. కానీ ఎన్ని మిలియన్లు పోయిందో తెలుసా అమ్మా సాంగ్ మీకు? మీ పిల్లలు చెప్తారు, పిల్లలు చెప్తారు, అందరూ చెప్తారు. ఎడ చూసినా కానీ నన్ను బాయ్ అని బస్ స్టాండ్ లో పోటీ అయితే ఎవరి పోరగాన్లు ఆడోళ్ళు పిల్లగాండ్లు నవ్వుకుంటా పోయిన వాళ్ళు అరే గీయంగా పోరగాని నన్ను చూసి ఎందుకు నవ్వుతారు అంటే నువ్వు వెరికే నాకు అనుకుంటా. నేను కాదని నేను అన్నా కానీ మొన్న జిబిల్ బస్ స్టాండ్ లో వచ్చిండ్రు కాలేజీ పిల్లలంతా వచ్చి ముసురుకొని తీసి
ఆ, ఆ, అందరూ వచ్చి ముసురుకొని ఫోటోలు దిగినరా? ఫోటోలు దిగుతాను. సంతోషం అనిపించిందా? ఆ? సంతోషం. మీలాంటి వాళ్ళు రావాలి అప్పుడప్పుడు బయటికి. ఎప్పుడు ఈ సినిమా పాటలు విని విని బోర్ కొట్టేస్తుంది నాకవ్వా. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పాటలు అసలు మీరు ఇప్పుడు రికార్డింగ్ లో ఎలా పాడారో అలానే ఉంది మీ వాయిస్. ఆ, దేవుడిచ్చిన గొప్ప వరం. ఇక వరమే సార్ ఇక. కానీ ఈ సాంగ్ తర్వాత, ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా మంది డైరెక్టర్లు మీకు కాల్ చేస్తారు చూడండి. సారు మంచి మంచి ఫోక్ సాంగ్స్ మీతో పాడించుకుంటారు. ఆ? ఇక బాగానే మంది రమ్మన్నారు కానీ సార్ ఇక పోలేదు ఇంటర్వ్యూకి కూడా. ఇక మన సుమన్ టీవీకి వస్తామని మీతోనే కలుస్తామని ఉమ్, మా అబ్బాయి ఉండి ఇక అన్నతోనే కలవాలని. ఉమ్. కానీ ఇప్పటికి 7 కోట్ల మంది చూశారు. ఈ 7 కోట్లు చూసిండు బతకని చల్లగా బతికితే జనానికి మనం ఏం చెప్తాం. ఆ, ఏం పని చేస్తుంటారు నాగవ్వ మీరు? మాకు వ్యవసాయం ఉన్నది సార్. మాది గుల్లకోట జిల్లా, ఉమ్, జైతార జిల్లా, గుల్లకోట గ్రామం, ఎండపల్లి మండలం. ఓకే. జైతార్ ఆ, పక్కకే. ఓకే. పొలం పని చేసుకుంటా కూడా పాటలు పాడుతూ ఉంటారు బాగా. ఇవాళతో పొద్దున్న కొరితే బతుకుతాను నేను. తలకాయ గీతా చెప్పి మాట్లాడితేనే తలకాయ వస్తుంది. ఆ, పొద్దు ముందట అయితే నువ్వు చేసేది కథ గాడికే తెస్తావు ఆ, అంటారు. ఆ, పొద్దు ముందట పాట పాడితే వాళ్ళకి వేయనట్టు అనిపిస్తే చేయనట్టు అనిపి, ఓకే ఓకే. లేకపోతే జోరెండ కన్నా మొదలు పెడతా. అవునా? అవ్వలు ఉండని, అది నెలలు ఉండని, ఎవరని ఉండని వాళ్ళ విన్నే వాడతా. ఏమున్నాయి? గేదెలు కూడా ఉన్నాయా? లేవు సారు. ఉమ్, నీరుడిల్లు కట్టిన వాళ్ళు అమ్మిన ఉన్నాయి. ఉరుకుడు పందెం ఉమ్, లాగలు ఉండే ఉమ్, 2 ఏళ్ళు కోళ్ళగలు. ఓకే. పొలం ఒక్కటి వెళ్తున్నారు ఇప్పుడు మీరు. ఏం పండిస్తారు? వడ్లే, వడ్లే. ఉమ్. ఉమ్, కూరగాయ ఇంటి మందం ఉమ్. బాగా పడితే అమ్ముతా. చిన్న ఊరమ్మా పెద్ద ఊరా మీది? ఇక మామూలుగా ఉంటది, మంచిగానే ఉంటది ఊరు. మంచిగానే ఉంటది. ఉమ్. ఉమ్, ఎవరు ఎమ్మెల్యే మీకు? మాకు కొప్పులు ఇస్తారు. కొప్పులు ఈశ్వర్ గారా? ఉమ్, నా కొడుకు జాని దోస్తు, పెద్ద కొడుకు అవునా? బాగా. ఓకే కొప్పులు ఇస్తారే మాకు జాని. ఓకే. మాకు ఏ కార్యం చేసినా, ఏ లగ్గం చేసినా ఆయన చేతిలో వెనకెళ్ళి ఫస్ట్. ఓకే. మీ ఇంటి ఆయన పేరేంటమ్మా? భూమయ్య. భూమయ్య. భూమారెడ్డియా? భూమయ్యే. భూమయ్య. మరి కొడుకు పేరు తిరుపతి రెడ్డి అన్నారు? తిరుపతి రెడ్డి అని పిలుస్తారు. భూమయ్య అని అంటారు కానీ తిరుపతి రెడ్డి అంటారు. మల్లేసు మా పెద్ద ఆయన పేరు మల్లేసు. మల్లేష్. కొప్పలేశ్వరికి బాగా దగ్గర. ఓకే. బాగా నమ్మకం. ఈ పాట విన్నారంట? గంటలు ముగలు అన్నప్పుడే నాగవని పాట పాడమందామని మన మీటింగ్కి వచ్చిండ్రు. అక్కడ ధర్మపురిలో సన్మానం చేసిండ్రు. సన్మానం చేసిండ్రు. మంచిగా మాట్లాడతాడు, మంచివాడు కొప్పలేసు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేపటికి ఆదోడు వాళ్ళ టీఆర్ఎస్ ఎత్తుకున్నది. వాళ్ళ కొడుకు ఇక మేము అంటున్నారని కూడా మాకేది ఇల్లు చేతి గుర్తు. ఏ పార్టీ అయితే మీకేంది? నాకేంది ఏ పార్టీ అయినా మనం చేసుకోక తప్పదు. తప్పది, ఎందుకంటే ప్రేమ. ఏ పార్టీ వచ్చినా ఎవరేం చేసేది లేదు. ఎవరికి వాళ్ళే. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు నువ్వు వెంబడేసుకొని తిరిగితే అది వేరే అంటాడు. ఆ పార్టీ నువ్వు వెంబడేసుకొని తిరిగితే ఇంకో పార్టీ అంటాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.